హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కళ్యాణ్ టెన్నేటి గారు, చైల్డ్ కౌన్సిలర్, వాస్తు, స్పిరిచువల్. నమస్కారం అండి. నమస్కారం సార్, భార్య భార్య అనే ఆమె ఖచ్చితంగా భర్తకి ఒక వాల్యూ ఇస్తారు అందరూ. సాంప్రదాయంగా వస్తూనే ఉంది. కానీ భార్యకి ఒక ఫీలింగ్ ఉంటది, భర్త అనేవాడు నాకే సొత్తు, ఇంకెవరి సొత్తు కావద్దు, ఎవరిని చూడొద్దు, కన్నెత్తి చూసినా గానీ ఇక్కడ రగిలిపోతుంది అనే మనస్తత్వం ఆడవాళ్ళ ప్రతి ఒక్క ఆడవారికి ఉంటుంది. వైఫ్ కి ఇంకా ఎక్కువ ఉంటుంది. ఇట్లా ఉండడం అనేది తప్ప, అట్లనే అలా ఫీలింగ్ ఉంటుంది కదా వైఫ్ కి, అట్లా భావించుకోవడం తప్ప, లేక పోనీలే జాబ్ పరంగా వెళ్తున్నాడు వెళ్ళొస్తున్నాడు, ఓకే అదేం లేదు, నేనంటే చాలా ఇష్టం అని అట్లా ఫీల్ అవ్వకుంటూ ఉండడం బెటర్ అంటారా? బేసికల్ గా అప్సరాస శిరోమణి లాగా భార్య మారితే, ఒక అమ్మలాగా భార్య మారితే, ఒక గైడ్ గా భార్య మారితే, ఒక ఓదార్పుగా భార్య మారితే, ఒక కంచు కవచంలా భార్య మారితే, నా ప్రాబ్లంని నా భార్య వింటుంది, నా ప్రాబ్లంని అర్థం చేసుకుంటుంది. నేను గట్టిగా అరిచాను, అని అరిచిన తర్వాత కూడా నేను ఫీల్ అయ్యాను అని అర్థం చేసుకొని అప్పుడు రియాక్షన్ ఇవ్వకుండా తర్వాత వచ్చి నా దగ్గరికి, ఏమండి అప్పుడు ఏదో నేను అన్నట్టున్నాను, సారీ, ఇలానే భర్త కూడా వెళ్ళి అడిగితే ఈగో జీరో అయిపోతాయి. భర్త ఎప్పుడు భార్య ముందు గర్వంగా ఉండాలి. నాకు ప్రమోషన్ వచ్చింది, ఇగో స్వీట్ ప్యాకెట్ తీసుకో, ఇగో నీకు కొత్త శారీ కొనిచ్చాను. ఇది ఒక స్టేజ్ బ్యాక్, ఒక 20-30 years బ్యాక్ లో ఇలా ఉండేవి. ఇప్పుడు లేదు అది. ఎందుకంటే నువ్వు సంపాదిస్తున్నాను, నేను కూడా సంపాదిస్తున్నాను. ఓకే, నీకు ఆస్తుందా, నాకు ఆస్తుంది. నీ టైం బిజీ, నా టైం కూడా చాలా బిజీ. అర్థమవుతుందా? నేను పిల్లల్ని చూసుకున్నా అని ఈగోలో ఎవ్రీడే ఆ డిస్టెన్స్ పెంచుకుంటూ పోతున్నారు. భార్యకి 100 కాదు 1000% ఈ క్వాలిటీస్ ఉండి తీరాలి. మీరు అనుకున్న పాయింట్, నా భర్త నా వాడే, బొట్టేసుకోవాలి, ఎవరిని చూడకూడదు, నువ్వు ఎవరిని చూడకూడదు. నా భర్త నా అందానికి ముగ్ధుడైపోయి అలా అరెస్ట్ అయిపోవాలి. అందం అంటే శారీరకంగా ఫిజికల్ లుక్ కాకుండా, మా భార్య చాలా గ్రేట్, ఎప్పుడు భర్తను దూరం పెట్టకూడదు, ఎక్కువ డిస్టెన్స్ మెయింటైన్ చేయకూడదు, పుట్టింటికి వెళ్ళిపోయి కొన్ని మంత్స్ ఉండిపోతారు, ఉండకూడదు, నీకు పెళ్లి అయిపోతే అంతే, భర్తే సర్వస్వం అనే భావంతో ఉంటే కొంతమంది భార్య చెప్పిన మాట వింటారు. ఎందుకు? అది తక్కువ ఎక్కువ కాదు. ఎందుకంటే భార్యకి ఈ ఫీల్డ్ లో ఆమె కరెక్ట్ న్యాయం చేస్తుందని నమ్మకం ఉండాలి భర్తగా. అప్పుడు భార్య చెప్పినవన్నీ భర్త వింటాడు. ఎందుకు వింటాడంటే ఆమె నన్ను చీట్ చేయదు, ఆమె చెప్పే డెసిషన్స్ నాకు ప్లస్ నా ఫ్యామిలీకి ప్లస్ అవుతుంది, అందుకే నమ్ముతారు. అందుకే భర్తని అందరి ముందు గట్టిగా అరవకూడదు, భార్యని భర్త కానీ ఎప్పుడు గట్టిగా హ్యాండిల్ చేయకూడదు. పిల్లలు అందుకే ఫస్ట్ పెళ్ళి అయిపోతుంది, ఫస్ట్ రోజు కూర్చుంటారు, మాట్లాడుకుంటారు, అప్పుడు కండిషన్ పెట్టుకోవాలి. నేను తిట్టేస్తా, నా పని డౌట్ వచ్చింది అనుకో, హస్బెండ్ కానీ వైఫ్ కానీ మాట్లాడుకునే కండిషన్స్ ఇవి మ్యాండేట్ గా. నాకు కోపం వచ్చింది, నేను తిడతా, నీకు కోపం వచ్చింది, నన్ను తిట్టాలి. ఎప్పుడు? క్లోజ్ రూమ్ లో తిట్టాలి, పబ్లిక్ లా తిట్టకూడదు. నా పైన డౌట్ వచ్చింది, థర్డ్ పర్సన్ వచ్చి చెప్పకూడదు, నాకు నువ్వు వచ్చి చెప్పాలి. సుబ్బారావు ఎవరో ఉన్నారు అక్కడ, ఎక్స్ అనే పర్సన్, నువ్వు ఎక్కడో మూవీకి వెళ్ళావు, నాకు చెప్పాలి, ఏమండి సుబ్బారావు గారితో మూవీకి వెళ్తానని చెప్తే వెళ్ళమ్మా అని చెప్తాను. నాకు థర్డ్ పర్సన్ వచ్చి మీ భార్యను అక్కడెక్కడో చూశానని మాత్రం చెప్పకూడదు, దాన్ని భరించలేను. నేను నచ్చలేదు, నువ్వు డైరెక్ట్ గా నాకు చెప్పు, నేను దాన్ని రెక్టిఫై చేసుకుంటా, దీన్ని నేను మార్చుకుంటా. నాలో నిజమైన దోషాలుంటే దాన్ని రెక్టిఫై చేసి, ఒక భార్యకి భర్త కవచంలా ఉండాలి తప్ప ఫిజికల్ డామినేట్ చేసే పవర్ లా ఉండకూడదు. వాయిస్ డామినేషన్ కానీ ఫిజికల్ డామినేషన్ కానీ ప్రొటెక్షన్ లో ఉండాలి తప్ప దాన్ని దుర్వినియోగం చేయకూడదు. దుర్వినియోగం చేస్తే పనికిరాడు, దుర్వినియోగం చేస్తే ఈ మగవాడు కాకుండా పోతాడు. భార్యకి ఈ లక్షణాలు ఉండి తీరాలి. ఆమె ఒక లక్ష్మీదేవిగా, పొద్దున్న లేచిన వెంటనే నీకంటే ముందు లేస్తే నువ్వు ఫెయిల్, అంటే భర్తగా నువ్వు ఫెయిల్, నువ్వు ఆమె పైన అరవలేవు. భార్య ఎప్పుడు కరెక్ట్ చేస్తుంటే భర్తకి రైట్ లేదు అనడానికి. అమ్మాయి ఆ ఇంటి లక్ష్మీదేవి అందంగా
ఆనందంగా మంచి పలుకులు మాట్లాడుతూ ఎక్కువ అరవకుండా ప్రేమతో మాట్లాడుతుంటే అది సంసారం చాలా హ్యాపీగా సాగిపోతుంది. ఈ ఉంటుంది, కంపల్సరీ ఉండాలి. అది భార్యకు కూడా తెలియాలి. తెలిస్తే ఓహో మీకు చిన్న చిట్కా చెప్తా. మనకి ఎందుకు ఈగోస్ వస్తాయి? ఏదో మాట్లాడుతున్నప్పుడు సడన్ గా నా భర్త నా మాట వినలేదు, కోపం వచ్చేస్తుంది. ఎందుకు నా బాధ పట్టించుకుంటే ఒక్కసారి మీకేం కావాలో రాసుకోండి. మళ్ళీ చెప్తున్నాను, ఇది అండర్లైన్ చేసుకోండి. మీకేం కావాలో రాసుకోండి. మీరు వేరే వాళ్ళని చూసి వాతలు పెట్టుకోవద్దు. ఓకే, నక్క చూసి పులి కాకుండా కంపల్సరీ మీకు ఏం కావాలి? నాకు మంత్లీ ఇంత అమౌంట్ కావాలి, నేను అది ఏంటో చెప్పను. ఓకే సరే, ఇంకేం కావాలి? నాకు ఎవ్రీ మంత్ ఒక శారీ కొనిచ్చాలి, ఇంకేం కావాలి రాసుకోండి. ఇది నా లిస్ట్ అని ఇవ్వకూడదు. ఏదైనా వర్క్ చేస్తున్నారు మీరు అర్ధాంగి, మీరు దీన్ని భార్య నుంచి గిఫ్ట్ గా పొందాలి. భర్త నుంచి ఇవన్నీ మీరు భర్త నుంచి గిఫ్ట్ గా పొందాలి. ఎలా పొందుతాం? మంచి మూడ్ లో ఉన్నప్పుడు, ఎప్పుడైనా మంచి గుడ్ మూడ్ ఎప్పుడు చూసుకోవాలన్నమాట. హస్బెండ్ ఆనందంగా ఉన్నారు, ఎలా ఉంటాడు? ఇంటికి రాగానే అరవకుండా పూనకం తెప్పించేలా కాకుండా, మీరు కోపం వచ్చింది వచ్చారా ఇప్పుడు లేట్ అని కాకుండా, బాగున్నారండి ఏం చేయగల అర్జెంట్ గా మీరు అర్జెంట్ గా వెయిట్ చేసేసి అన్నం వండి వార్చక్కర్లేదు. మీరు పడుకున్నారు ఆల్రెడీ, బికాస్ పొద్దున్న లేవాలి 5కి వచ్చారు హస్బెండ్, తెలుసు వచ్చాడని మనం లేవక్కర్లేదు. అట్లీస్ట్ దుప్పటి తీసి చూసి ఏం బాగున్నారా, ఓ టైర్డ్ అయిపోయిందండి, ఓ వెరీ గుడ్, టైర్డ్ అయిపోయి ఓకే ఫ్రెష్ అయిపోయింది, ఫుడ్ రెడీగా పెట్టి నేను కొంచెం వెయిట్ చేసి వాళ్ళంటారా? అక్కర్లేదు, పడుకో. లేదండి ఈ రోజు కొంచెం టైర్డ్ అయ్యాను, పొద్దున్న లేవాలి కదా మళ్ళీ 5 o'clockకి. నువ్వు లేస్తావా 5 o'clockకి? నేను లేవాలి అనే డైలాగ్ కాకుండా నేను పొద్దున్న 5కి లేవాలి. స్టైల్ చేంజ్ చేస్తే హస్బెండ్ నీ పైన భర్త నీకు చెప్పడానికి, అవును కదా పొద్దున్న లేవాలి కదా, పర్వాలేదు నాన్న పడుకో బంగారు పడుకో అని చెప్పేసి ఈయన చేసేసుకుంటాడు. కొంతమంది భార్యలు ఏం చేస్తా అంటే హస్బెండ్ తినిన తర్వాతే నేను తినాలి. అది స్టార్టింగ్ పెళ్ళైన కొత్తలోనే కండిషన్స్ పెట్టేసుకోవాలి. సేఫ్ సైడ్. మీరు ఇలా అనుకున్నారనుకో, ఆయన ఒకవేళ పూజలకి వెళ్ళి వచ్చారు, ఎక్కడో చేసి వచ్చారు, 3-4 ఎంత తినకూడదు, సెంటిమెంట్ అది. సో ముందే చెప్పేసుకోవాలి, ఏమండి మీకోసం నేను వెయిట్ చేయాలి. లేదు డార్లింగ్ నువ్వు తినేసి అమ్మాయి, పర్మిషన్ గ్రాంటెడ్. సో దోషాలు తిట్టుకోవడం ఉండవు, వాళ్ళు చెప్పారు కదా. సో మిస్ అవ్వకుండా ఆయన వచ్చాడు వెంటనే డైనోసార్లో పడిపోకుండా ఇన్ఫర్మేషన్ తీసుకుని మూడు బాగున్నప్పుడు అప్పుడే చెప్పొద్దు. లిస్ట్ రాస్తున్నారు కదా, ఇది 1 year ప్రణాళిక ఏంటి, ఇవన్నీ ఎవ్రీ మంత్ అయిపోతుంటాయి. ఇది 1 year ప్లాన్ వేసి కొట్టాలన్నమాట. ఎప్పుడు షార్ట్ టర్మ్ చూడకండి, వెంటనే ఫైర్ అయిపోతుంది. నిన్నే కొన్నా కదా అని వస్తుంది మళ్ళీ. మొన్ననే కదా బ్యూటీ పార్లర్కి వెళ్ళావు, 15,000 ఖర్చు అయింది, నాకు ఈ రోజు కాకుండా గ్యాప్ ఇవ్వాలి. ఇన్ఫర్మేషన్ మెల్లిగా ఎలా చెప్పాలి, నాకు యాక్చువల్గా ఎలా ఉంది డార్లింగ్, హౌ యు ఆల్ గుడ్, బాగుంది, చాలా బాగుంది ఈరోజు, మీకు ఈరోజు ఆలు వేపుడు చేసి పెట్టావు, రియలీ థ్యాంక్ యూ సో మచ్. మార్నింగ్ మూడ్, నైట్ ఏం డిస్టర్బ్ చేయలేదు, బాగా స్ట్రెస్ అయిన నైట్, అవును చెప్తారు. స్ట్రెస్ అయ్యావంటే స్ట్రెస్ అయినా అంటారు. నువ్వు ఒక ఆఫీస్ లో కొంచెం టిక్కు అని కొట్టుకున్నా, నువ్వు రిలాక్స్ అయ్యి పార్టీకి వెళ్ళినా టైర్డ్ అయ్యావంటే హస్బెండ్ ఎస్ టైర్డ్, బయటకు వెళ్తే టైర్డ్ అవుతాడు డిఫాల్ట్. సో అబ్బా యాక్సెప్ట్ చేసింది, నేను టైర్డ్ అని గమనించిన నా భార్య చాలా ఆనందంగా ఫీల్ అవుతాడు. తర్వాత ఆలు వేపుడు, అందుకే భర్తకి ఏంటి కావాలో తెలుసుకోండి, తెలుసుకున్న చేసి పెట్టండి. అది ఎరగా వేయండి, వేసి ఏమంటే నాకు ఒక శారీ చూశాను, ఎంత యాక్చువల్ గా 25,000, గుండెలో రాయి పడుతుంది. 25,000 కాదు, యాక్చువల్ గా ఆమె చూసిన 5,000, 25,000 చూశానండి, కానీ అంత వాల్యూ అమౌంట్ నాకు వద్దండి, నాకు ఒక 5,000 వర్త్, పర్వాలేదు నువ్వు 10,000 తీసుకొని వస్తుంది పవర్. పెద్దగా చెప్పి చిన్నగా ట్రై చేయండి, అది చాలా బాగుంటుంది. ఇది మీ పార్ట్నరు ఆయన మనీ స్పెండ్ చేస్తున్నాడు మీకోసం, అడిగిన వెంటనే ఇవ్వాలంటే ఆయనకి షాక్ తగలకూడదు. షాక్ తగిలితే అమ్మవద్దు. సో చాలా క్యాజువల్ గా, దాంతో పాటు అంటే 25,000 కదా, ఓకే సో 5,000 ఒక 15,000 అవుతాయేమో అని అనుకుంటాడు. మీరు దాని లోపల ఇంకా తగ్గి 10,000లో కంప్లీట్ చేయాలి. అప్పుడు మీకు 25,000 క్వశ్చన్, ఇంకా 15,000 క్వశ్చన్ ఉంది. ఇది ఇప్పుడే కోసేయకూడదు బాతుని. మెల్లిగా టైం తీసుకోండి, స్లోగా అడగండి. మీ అడిగే పద్ధతిలో ఆయనకి ఎంత పాజిటివ్ ఎనర్జీ వస్తుందో, ఎంత కామెడీ ఉన్నా, ఇది చాలా చాలా సిన్సియర్ ఉన్నా, నేను ఏదో చెప్తే బాగుంటుంది ఎంటర్టైన్మెంట్ గా, కానీ ఇది ప్రతి ఒక్క భర్త
ఆర్ అదే. భార్య ఎవరు చూస్తున్నారో ఉమ్, వాళ్ళకి రిలీఫ్ వచ్చేస్తుంది. దీనివల్ల అలా అడిగే పద్ధతిలో ఉమ్, మా భార్య నవ్వుతూ అడిగింది, లక్ష్మి కటాక్షం కలిగి తీరుతుంది. ఉమ్, ఆ వైబ్రేషన్ కొడతాయి అనమాట. ఓకే, నెక్స్ట్ వెళ్ళినప్పుడు ఎవరో గిఫ్ట్ ఇస్తారు, ఈ 5,000 మేనిఫెస్ట్ అయిపోతాయి, 10,000 మేనిఫెస్ట్ అయిపోతుంటాయి. ఓకే, ఎవడో గిఫ్ట్ ఇచ్చేసి ఎవరికో వచ్చిన అమౌంట్ రికవర్ అయిపోతుంది. చాలా జరుగుతుంటాయి. ఓకే, ఆ, ఒకవేళ బిజినెస్ అనుకోండి, శాలరీ అంటే శాలరీయే. బిజినెస్ వాళ్ళకి ఎంత జాక్ పాట్స్ జరుగుతాయంటే ఉమ్, అసలు మీరు ఊహించలేరు కూడా. ఉమ్, ఒక ప్రాజెక్ట్ ఏదో ₹1,00,00,000 ప్రాజెక్ట్ పెండింగ్ ఉన్నది, 25 కదా, లక్ష ఇచ్చేస్తాడు హస్బెండ్. ఓకే, అంత తగులుతాయి. అది హస్బెండ్ నుంచి రికవరీ చేస్తున్నాం మీరు కదా. లోన్ పర్సన్ ఎలా చేస్తారో అలాగా ప్రేమతో రికవరీ చేయండి. నీకేమైనా బాకీ ఉన్నానే అని అంటారు ఎప్పుడు ఉమ్, హస్బెండ్. ఎవ్రీ టైం అడుగుతుంటే పైసలు అన్ని. సో స్ట్రెస్ ఉంటుంది. ఆయన మేనేజ్ చేసుకోవడం స్పేస్ ఉంటే అవును, అన్ని తీసుకోవచ్చు. హస్బెండ్ వైఫ్ దృష్టిలో ఉమ్, హస్బెండ్ నావాడు, నన్నే చూడాలి అంటే మీరు ఏ విధంగా ఆయన కట్టేయగలుగుతారు. ఉమ్, ఫిజికల్ కో కాదు, మాటలతో కాదు, మీ వర్చస్సు, మీ మాటలతో కాకుండా మీ వర్చస్సుని అవును, ఆయన్ని భ్రమింపచేసి ఆయన ఎలా లోపరుచుకోవాలి. పవర్స్ అంటాం దాన్ని. అవును, బా ఎంత బాగా మాట్లాడుతుంది నా భార్య, చాలా తెలివైంది, ఉమ్, ఎక్కువ వాగదు, స్థిత ప్రజ్ఞత, ఉమ్, ఎక్కడ ఎలా మాట్లాడు, వాక్ పటిమ చాతుర్యం ఉంది, చాలా బాగా మాట్లాడుతుంది. వాక్ బ్రహ్మ అంటారు మన హనుమాన్. ఉమ్, సో కరెక్ట్ గా ఎప్పుడు ఎలా మాట్లాడాలో తెలుసు. చాలా కష్టం ఉన్నప్పుడు నాకు తెలిసి సబ్జెక్టు ఆమెకు తెలియపోయినా మీరు చేయగలుగుతారనే ధైర్యం వస్తుంది. అవును, ఒకవేళ ఇలా చేస్తే చూసుకోండి, ఏమో నాకు తెలియదు ఇది, ఉమ్, ఇలా ఆలోచించి చూడండి, మీరు చాలా తెలివైన వాళ్ళని ఐడియా ఇచ్చేసింది. ఉమ్, ఇచ్చేసి ఇది నా ఐడియా కాదు, మీరు ఇలా ఆలోచించి చూడండి అని హింట్ ఇచ్చి ఆ ఆ- ఆ విజయం మీదే ఉమ్, అని చెప్తుంది. ఉమ్, అలాంటి భార్యలు ఉండాలి. ఇలాంటి భార్యల్ని నెత్తిపైన పెట్టుకుని పూజ చేసే భర్తలు ఉండాలి. అవును, ఎప్పుడు అదే ఇంటెన్షన్ లో ఉండాలి. ఎందుకంటే సమాజంలో మీరు ఉన్నారు కాబట్టి అందరూ మిమ్మల్ని చూస్తుంటారు. అవును, అందరిది ఒకటే దృష్టి. వీళ్ళంతా ఆనందంగా ఎలా ఉన్నారు ఉండకూడదే, ఉమ్, వీళ్ళంతా హ్యాపీగా ఉండాలి ఉండకూడదే. ఉమ్, ఎప్పుడైనా ఇది బయటకి దికావా చేది, హాయ్ డార్లింగ్ అని అందరి ముందు చెప్పొద్దు. ఓకే, ఓ మై గాష్ అని బిల్డప్ ఇవ్వద్దు. ఎందుకు చూపిస్తున్నారు? ఇక్కడ ఫేక్. ఆ, బయట ప్రేమలు బయటకు చూపించరు ఎవరు, ఉమ్, లోపల ఉంటాయి ప్రేమలు. అవును, ఓకే, ఉమ్, కొంతమందికి బిహేవియర్ ఉంటాయి. ఓకే, అవును, కొంతమంది కనిపించగానే హక్ చేసుకుంటారు, కొంతమంది కనిపించగానే హాయ్ బాగున్నావా సో ఇంట్లోనే నువ్వు వైఫ్ అండ్ హస్బెండ్ కదా, అసలు కొన్ని ఏళ్ల తర్వాత కలిసినట్టే మాట్లాడతారు. బిల్డప్లు ఇవ్వద్దు. ఉమ్, అందరూ చూస్తున్నారు, ఇదంతా ఫేక్ అని తెలిసిపోతుంటుంది వాళ్ళకి. అవును, సో ఫేక్ చేస్తే విరిగిపోతుంది. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఏది లేదో అదే మనం చూపిస్తామంట. ఆ, ఏది లేదో అదే చూపిస్తాం, ఏది ఉందో చూపించారు. బిల్డర్ ఉన్నారు, బాడీ బిల్డర్, ఉమ్, లూజ్ షర్ట్ వేసుకుంటారు. కొత్తగా వెళ్తున్నారు జిమ్ కి, టైట్ షర్ట్ వేసుకుని తెగ చూస్తారు. ఏది లేదో చూపిస్తాం డిఫాల్ట్, అంతే. గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి.